కూటమి ప్రభుత్వం ఏమంట వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్స్, ఈరోజున జర్నలిస్టులు కావచ్చు, అసలు మాట్లాడితే తప్పంటున్నారు. ఆయన కొమ్మినేని గారిని మనం చూసాము. మీడియాలో నవ్వితే కేసు కట్టి అరెస్ట్ చేశారు. నవ్వితే తప్పంట. అసలు ఎవరిని వదిలారు? ఐఏఎస్లని, ఐపీఎస్లని వరుస పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో 20 నెలలుగా నెలకొన్నాయి. సామాన్యుడు కూడా ఈరోజు సామాన్య ప్రజలకు కూడా భద్రత లేదు, మహిళలకు భద్రత లేదు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం పక్కా జంగల్ రాజులా తయారైందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. అసలు ఎందుకు జరిగినాయి ఈ దాడులు మనం చూస్తూ ఉన్నాము. కల్తీ నెయ్యి అని చెప్పి ఈ తిరుపతి లడ్డు విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా. జూలైలో 4 ట్యాంకర్లను మీరే రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసినవి మళ్ళీ 15 రోజులు మీరే ఆ పక్కకి ఆపారు. మళ్ళీ అవి యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ శాంపుల్స్ ఇస్తామని తీశారు. కల్తీనే మీరే చెప్తా ఉన్నారు. క్లియర్గా సిబిఐ సిట్లో ఛార్జ్షీట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు కదా, ఎక్కడా కూడా లార్డ్ యానిమల్ ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు, ఇట్స్ నాట్ డిటెక్టెడ్ అని స్పష్టం చేసినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ఇంకా ప్రజలకు చెప్తూ నమ్మించేటువంటి ప్రయత్నం. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్తా ఉన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో పెట్టుకున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, లడ్డు విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కల్తీ నెయ్యి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ అసత్య ప్రచారాలు. నిజం ఇది. సిబిఐ సిట్టే క్లియర్గా చెప్పింది, ఎక్కడ కూడా జంతు కొవ్వు అనేది కలవలేదు, ఇవన్నీ అవాస్తవం అని చెప్పి సిబిఐ సిట్లోనే రిపోర్ట్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇక వైసీపీ వాళ్ళు గుళ్ళకెళ్తే ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దాడులకు ఏ విధంగా కూడా మరి ప్రోత్సహిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మనకు స్పష్టం అవుతుంది కూడా ఏదంటే చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు కన్నా మించి ఆయనే సుప్రీం అనుకొని ఈరోజు ఆ సిట్ అక్కడ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా వీళ్ళు సాటిస్ఫై అవ్వక మళ్ళీ ఏదో కమిటీ ఫామ్ చేస్తాము, అవి ఫామ్ చేస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మొన్నెక్కడో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో కెమికల్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు అసలుకి? చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఇది ప్రజలు భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, చాలా పవిత్రమైనటువంటి అంశం. దీన్ని తాను సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని మరి ఏ విధంగా ఇప్పుడు కూడా అవాస్తవ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మానుకోవాలి, ప్రజల్ని క్షమాపణ కోరాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు, సిబిఎన్ రిపోర్ట్. ఈ సిబిఎన్ రిపోర్ట్ కావాలి కాబట్టే ఏదో కమిటీలు అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. ఆ సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ ఇచ్చిన దాన్ని కూడా సాటిస్ఫై అవ్వకుండా ఇంకేందో మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వీళ్ళు స్పష్టంగా మెడికల్ కాలేజ్ విషయంలో, వాటి ప్రైవేటైజేషన్ విషయంలో జనంలో డిఫేమ్ అయ్యారు. ఇప్పుడు రెండోసారి వీళ్ళు తెరకు తీసినట్టు మొదటి నుంచి కూడా డ్రైవ్ చేస్తున్నటువంటి అంశం ఈ తిరుపతి లడ్డు అంశంలో కూడా డిఫేమ్ అయ్యారు. ఇవి కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం, ప్రజల్ని ఇంకా కూడా అభూత కల్పన ఏదో మాటల్లో అసత్య ప్రచారాల్లోనే వాళ్ళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోలాగా అనుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుతంత్రాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు చెప్పినా ఆ దేవుడు ఉన్నాడు, మాకు నమ్మకం ఉంది. ఇప్పటికే క్లియర్గా మరి సిబిఐ సిట్లో పేర్కొంది. నిజమేంటో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అప్రతిష్ట అనేది మూటగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం ఉంది. వాస్తవాలన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది. ప్రజల్ని గ్రౌండ్లోకి వచ్చి ప్రజలను అడిగితే చెప్తారు. కాబట్టి మేమంతా చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, దాడులు చేసినా, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు నిలబడి పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తని ఈరోజు హింసిస్తున్నారు. ఇవన్నీ కూడా గుణపాఠాల్లాగా మిగిలిపోతున్నాయి మీకు ఫ్యూచర్లో అని తెలియజేసుకుంటున్నాం.